రెండున్నర సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ మూవీ మరి కొద్దిసేపట్లో థియేటర్లో సందడి చేయబోతుంది. చూడొచ్చు, అనంతపురంలో ఒక థియేటర్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున కోలాహలం నిర్వహిస్తారు. తమ అభిమాన నటుడు నటించిన సినిమా మరికొద్ది సేపట్లోనే థియేటర్లో పడుతున్న ఆనందంతో పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు ఇప్పటికే అభిమానులు చేరుకుంటున్నారు. భారీ ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి అందులో చిరంజీవి నటించిన పాత సినిమాలు కావచ్చు, మూవీస్ కి సంబంధించిన ట్రైలర్స్ కూడా వేస్తున్నారు. భారీ ఎత్తున కటౌట్లు కూడా పెట్టారు. ఇక్కడ కొంతమంది చిరంజీవి అభిమానులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు 2.5 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమా ఈరోజు థియేటర్ లో సందడి చేయబోతుంది, ఎలా ఉంది ఇక్కడ కోలాహలం? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్ అని చాలా 14 ఏళ్ల విరామం తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150కి ప్రజలు ఎట్లయితే బ్రహ్మరథం బట్టి చిరంజీవిని ఎట్లయితే స్వాగతించినారో, ఆఫ్టర్ 2.5 years బోలా శంకర్ సినిమా తర్వాత వస్తున్న మన శంకర్ వరప్రసాద్ రిలీజ్ కి ముందే ఆల్రెడీ ఒక టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా సెటిల్ అయిపోయింది. సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఫస్ట్ వదిలిన మీసాల పిల్ల సాంగ్ దగ్గర నుంచి, సెకండ్ వదిలిన శశిరేఖ కార్డ్ నుంచి, థర్డ్ వదిలిన బ్లాక్ బస్టర్ సాంగ్ కార్డ్ నుంచి, ఫోర్త్ వదిలిన లూప్ డాన్స్ సాంగ్ కార్డ్ నుంచి ప్రతి ఒక్క పాటల్లోనూ ప్రతి ఒక్క షాట్ లోను చిరంజీవిని జనాలు ఎట్లా చూడాలని, ప్రజలు ఎట్లా చూడాలని, అభిమానులు ఎట్లయితే చిరంజీవి గారిని చూడాలని కోరుకుంటున్నారో, బాస్ కామెడీ టైమింగ్ దగ్గర నుంచి, బాస్ వింటేజ్ బాస్ నుంచి, స్టైలిష్ లుక్ లో బాస్ నుంచి ప్రతి ఒక్క షాట్ లోను చిరంజీవి గారిని అనిల్ రావిపూడి గారు అట్లా చూపించారు. ఇప్పటికి వదిలిన ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ ట్రైలర్ లోనే మొత్తం వింటేజ్ చిరంజీవి ఎట్లయితే ఉంటాడో మనకు అట్లా చూపిస్తారు. జనాలు కూడా చూసారు. బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది త్వరలో, ఒక మహాయితే 1 hour లో బాక్స్ ఆఫీస్ కూడా బద్దలు అయిపోతుంది అని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానులంతా కోలాహలం చేస్తున్నారు. భారీ ఎత్తున అభిమానులు కూడా వచ్చారు. అంటే ఈ వయసులో కూడా చిరంజీవి స్టెప్స్ లో బాగా డాన్స్ వేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే అభిమానులు అంతా బాగున్నారు. 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళ వరకు చిరంజీవి గారి పాటలకై చిరంజీవి గారికి అభిమాని కాకోకుండా ఎవరు ఎక్కడికి పోలేరండి. ఎందుకంటే ఆయన ముద్ర మనసుల్లో కాదు, మా గుండెల్లో ఉంటుంది. మన గుండెల్లోనే కాదు, సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరి గుండెల్లో, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన స్థాయి, ఆయన స్థానం, ఆయన ఎప్పుడు పదిలంగానే ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్, ఇక్కడ ఈ రోజు మనశంకర వరప్రసాద్ టికెట్ కి వేలంపాటలో కూడా దాదాపు 1,15,000కు మీరు మొదటి ప్రీమియం షో టికెట్ గెలుచుకున్నారు. ఎలా ఉంది అసలు? నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ హడావిడి ఈ హంగామా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళా నెక్స్ట్ మెగా ఫ్యామిలీలో ఎప్పుడు టికెట్ తీసుకుంటా అనే ఆలోచన పడుతుంది నాకు. ఎందుకంటే ఈరోజు ఈ సినిమా బెంచ్ మార్క్, వేరే హీరో అనేది దీన్ని దాటలేరు. బాక్స్ బద్దలైపోతుంది. ఎందుకంటే జోడీ కాంబినేషన్లో వెంకటేష్ మరియు చిరంజీవి గారి బాస్తో చేసిన ఈ సినిమా బాక్స్ బద్దలైపోతుంది. దేర్ విల్ బి నో చేంజెస్ ఇన్ దిస్. అంటే చెప్పొచ్చు, చిరంజీవి నటించిన ఈ సినిమాలో చిరంజీవి కూడా తన సినిమాకి అంత రేట్ పెట్టి పోలేడేమో, మీరు వెళ్తున్నారు, ఎలా ఉంది? నాకు చాలా సంతోషం ఉంది. బాస్ టికెట్ కొనడమే అదృష్టం. రైట్, మీరు చెప్పండి. థియేటర్ల వద్ద కోలాహలంగా ఉంది. ఇప్పటికే మరొక గంటలో థియేటర్లో సినిమా పడబోతుంది. ఎలా ఎదురు చూస్తారు? ఏంటి? మెగా చిరంజీవి ఫ్యాన్ నేను, చిరంజీవి ఫ్యాన్ సీనియర్ నేను. దాదాపు అంటే 2000 చూడాలని సినిమా నుండి నేను చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ టౌన్. ఆ తర్వాత చిరంజీవి గారు ప్రతి సినిమాలో బాగా చాలా అద్భుతంగా చేస్తారు, నటిస్తారు. చిరంజీవి గారు ప్రతి సినిమాలో 6 పాటలు అంటే 6 పాటలకి స్టెప్పులు ఎరగదీస్తారు. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్. సార్ సినిమా ఎలాంటి ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు. గేట్లు బద్దలు అవుతాయి సార్. ఎందుకంటే చిరంజీవి అంటేనే చిరంజీవే, అంతే. ఆయన ఒక చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. అంటే ఆయన కొన్ని శతాబ్దాల సినిమాలు తీసినాడు. ఈ కొంతమంది చిన్నారులు ఉన్నారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పండి తమ్ముళ్ళు, ఏంటి అసలు, ఏంటి ఇక్కడ ఎందుకు వచ్చారు? ఏంటి అసలు? సినిమా చూడడానికి వచ్చాము. అంటే చిరంజీవి ఫ్యాన్స్ కదన్నా, చిరంజీవి కోసం ఏమైనా చేస్తాం. సూపర్ డూపర్ హిట్, కొంతమంది చిన్నారు. చెప్పండి అసలు ఏంటి అసలు ఇక్కడ ఉన్న కోలాహలం చెప్పండి. ఇది ఇక్కడ అభిమానులు చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉందో, చిరంజీవి మనశంకర్ నటించిన సినిమా మరికొద్దిసేపట్లో థియేటర్లో ప్రదర్శన పోబోతుంది. భారీ ఎత్తున అభిమానులు కూడా థియేటర్లకు చేరుకుంటున్నారు. 2.5 సంవత్సరాలు వస్తున్న చిరంజీవి సినిమాను చూసేందుకు ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున కోలాహలంతో థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే చిత్రం పడబోతున్న సందర్భంగా ఎంతో మంది చిన్నారులు కావచ్చు, యువకులు, ఉత్సాహంతో అందరూ కూడా ఇప్పటికే థియేటర్ల వద్ద చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనశంకర వరప్రసాద్ సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టబోతుందని చెప్పేసి తమ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.